వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు మహబూబాబాద్ శాసనసభ్యులు బూఖ్య మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. 1 సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఉచిత కరెంటు, వారికి 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ మొదలైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ తొందరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండలాన్ని మిగతా మండలాలతో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీక్రాంతి, ఇనుగుర్తి డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవి, ఎంఏఓ మహేందర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు బైరు అశోక్ గౌడ్, చిన్నాల కట్టయ్య, మండల అధ్యక్షులు కూరెలి సతీష్, గంజి రాజేందర్ రెడ్డి, కొట్ట మహేందర్ రెడ్డి, తుమ్మనపల్లి సతీష్, బైరు శ్రీనివాస్, కొయ్యడి యాకాంతం, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులు ప్రయాణం అన్నాం. ఇప్పటికీ మన నియోజకవర్గంలో 74 లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారు. అందులో వారి తరఫున గవర్నమెంట్ ఆర్టీసీ కట్టిన డబ్బు కేవలం మన మండలమే ఇంకోటి 32 కోట్ల రూపాయలు. మనం ఏదో సైలెంట్గా బస్సు రాగానే ఎక్కుతున్నాం, పోతున్నాం, వేమరావడం పోతున్నాం, భద్రాచలం పోతున్నాం, వస్తున్నాం. కానీ దాని అవసరం ఏంటి? మనం డబ్బులు కట్టి టికెట్ తీసుకుంటేనే దాని విలువ తెలుస్తాం. అదే కొత్తగా ఎక్కిపోతా ఉంటే దాని విలువ లేకుండా పోతాం. ఇది మనం ప్రజలకు తెలియజేయాలి. ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గంలో 32 కోట్ల రూపాయలు కేవలం ఒక ఆర్టీసీకే కట్టారు. అదేవిధంగా అనేక సంక్షేమాలు, అదేవిధంగా కరెంట్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంట్ అనుకున్నారు. ఇంతకుముందు ప్రతి నెల పోయి మనం కరెంట్ బిల్లు కడితే ముగ్గేది ఫ్యాన్ నడిచేది. అలాంటిది ఒకవేళ కనుక 10 రోజులు లేట్ అవగానే వెంటనే పవర్ కట్టారు. అప్పుడు భయపడుకుంటూ ఉరుకుంటూ అప్పో చేసి ఆ 500 పోయి ఉరుకుంటూ కడితే అప్పుడు నీకు ఫ్యాన్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. స్విచ్ చేసుకున్నా మంచిగా ఆస్వాదిస్తున్నా. కానీ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా తలుచుకుంటున్నారు ఎవరైనా? ఇక్కడ మనకు మొత్తం 5034 కలెక్షన్లు మనకు కేవలం మన ఇనుగుర్తి మండలానికి ఇన్ని కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మన గవర్నమెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ కట్టే వ్యయం 10 లక్షల రూపాయలు కేవలం మన మండలం. ప్రతి నెల 10 లక్షల రూపాయలు మనం ప్రభుత్వం నుంచి ట్రాన్స్పోర్ట్ కడతాము. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతిదీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డైరెక్ట్గా పాకెట్లో 10,000 రూపాయలు పడేస్తుంది. ఇప్పుడు 32 కోట్ల రూపాయలు, అదేవిధంగా ప్రతి నెల 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ కడతా ఉంటే మనకేమో అది ఏదో వస్తా ఉంది, ఇస్తా ఉంది, పోతా ఉన్నట్టు. ఎప్పుడైతే మన పాకెట్ 500 రూపాయల లోటు ఉంటుందో అప్పుడు గొప్పగా చేసిందని గొప్పగా చెప్పుకుంటాం. అదే తేడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉందా తేడా. అందుకే నేను ఏమంటున్నానంటే ఈ మీటింగ్లు పెట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు ప్రతి మండలంలో ఈ సబ్సిడీ రేట్ వచ్చింది. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది. అదేవిధంగా మనకు పంట నష్టపరిహారం గత 10 సంవత్సరాలుగా మిర్చి తోటలు వేసి ఆ నల్లులు వచ్చి ఆ వైరస్ సోకి మొత్తం పంటలు కుప్పలుగా కూలిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏనాడన్నా గత ప్రభుత్వం రైతులను ఆదుకుందా? అట్లీస్ట్ ఎప్పుడైనా పరామర్శించింది? ఎప్పుడైతే రైతు ఆనందంగా రైతు ముఖంలో కళ్ళుంటుందో, నవ్వుంటుందో అప్పుడే ప్రభుత్వం అభివృద్ధి సాధించిన ఒక సింబల్. అదేవిధంగా గతంలో మనం వచ్చినటువంటి వరదల కారణంగా కొన్ని 100 ఎకరాలు కొట్టుకుపోయిన పంట. ఇక్కడ మనం పంట నష్ట పరిహారం కింద మనం 52 లక్షల మందికి 64 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మనం ప్రతి రైతు ఎక్కడైతే ఇబ్బంది పడ్డాడో, వరదల కారణంగా పొలాలు ఎక్కడైతే కొట్టుకుపోయినాయో దగ్గర 52 లక్షల రూపాయలు పంట నష్ట పరిహారంగా మన మండలానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ మనం తీసుకున్న బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. కానీ దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వలేదు.
అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదు. ఇది పనిముట్లు ఎప్పుడైనా ఇచ్చిందా? యూరియా కానీ లేకపోతే అదే రసాయనాలకు ఎప్పుడైనా సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చిందా? మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా రైతు బీమా ఇక్కడ ఈ మండలంలో 5 రైతులు చనిపోతే వాళ్ళకి 25 లక్షల రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చిన 1 సంవత్సరంలో. అదేవిధంగా చెరువులు దగ్గర ఇక్కడ ఈ మండలంలో 30 చెరువులకు 15,12,000 రూపాయలకు సంబంధించినటువంటి చేప పిల్లలు మనం ఈ 30 చెరువులు వేయడం జరిగింది. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద మొత్తం 45 మందికి ఇచ్చాము. ఇంకా 45 మంది పెండింగ్లో ఉన్నారు. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పాము. అంటే 45 మంది కంటే 45 లక్షల రూపాయలు మనం ఇక్కడ ఈ మండలంలో మనం కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు పేదలకు అండగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఏది తారతమ్యాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఇంగుర్తి మండలం కొత్తగా ఏర్పడ్డ మండలం. ఇంగుర్తి మండలాన్ని కూడా మిగతా మండలాలకు సమానంగా మనం అభివృద్ధి చేయాలనే ఒక గట్టి సంకల్పంతో మధ్యలో చాలామంది మా సీనియర్ నాయకులే వచ్చి, సార్ ఇంగుర్తి మండలం ఉంటుందా పోతుందా సార్? నేను ఒకటే చెప్పాను, నేనున్నంత వరకైతే దాన్ని బ్రహ్మాండంగా ఇంగుర్తి మండలాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మిగతా మండలాలకు పోటీగా ఉండేటట్టు చేస్తామని చెప్పేసి వాళ్ళకి అనేక సందర్భాలు వాళ్ళు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన 2వ పంట సన్న వరి కూడా బోనస్ 500 రూపాయలు ఇవ్వబోతుంది. ప్రతి వార్తలను ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి TG24లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.